Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఇంకా తిట్టాలట. చంద్రబాబులో ఎందుకింత ఫ్రస్ట్రేషన్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంలో ఉన్నారు. తన అసహనాన్ని, ఆగ్రహాన్ని మంత్రులపై కేబినెట్ భేటీలో ప్రదర్శించడం గమనార్హం. వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంటే ధీటుగా తిప్పికొట్టడంలో మీరంతా విఫలమవుతున్నారని మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఇదే తంతు సాగుతోంది. మంత్రులేమీ చిన్నపిల్లలు కాదని చంద్రబాబు తెలుసుకోవాలి. అలాగే వారికి రాజకీయాలు నేర్పాల్సిన అవసరం లేదన్న సంగతి చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? రాజకీయ ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వడం, ఆరోపణలు చేయడం సాధారణ ప్రక్రియగా సాగిపోతూ ఉంటుంది. కానీ చంద్రబాబు అంతకుమించి ఏదో కోరుకుంటున్నారు. తాను ఆశించినట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించడం లేదని తరచూ చంద్రబాబు మండిపడుతున్నారు. దానినే అనుకూల మీడియా పతాక శీర్షికలతో ప్రచురిస్తోంది. తద్వారా తమ అసమర్థతను బయట పెట్టుకుంటున్నామన్న కీలక అంశాన్ని విస్మరించడం గమనార్హం. డిఎస్సి అక్రమాలపై పార్లమెంటు దృష్టికి వైసీపీ తీసుకెళ్లింది. దీనిని నీట్ లీకేజీతో ముడిపెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నాల్ని ఎందుకు ఎండగట్టలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యాశాఖ తన కుమారుడు లోకేష్ చేతిలో ఉందని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు. డిఎస్సిలో అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటే ఏమీ పట్టనట్టు లోకేష్ వ్యవహరించారు. విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ మౌనంగా ఉన్నా హోంశాఖ, రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు వైసీపీ ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. స్పోర్ట్స్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన తమకు ఉద్యోగాలు దక్కలేదంటూ బాధితులు రోడ్డెక్కడంతో డిఎస్సిలో అక్రమాల ఆరోపణలకు బలం వచ్చింది. అంతే తప్ప వైసీపీ విమర్శల వల్ల నష్టం జరిగిందని అనుకుంటే పొరపాటు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా డ్యామేజీ జరిగిన తరువాత లోకేష్ ఘాటుగా స్పందించారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్ తేలిపోయింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాధితులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏ రకంగా అక్రమాలు జరిగాయో వివరించారు. ప్రభుత్వం కూడా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులతో ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడించింది. అయితే బాధితుల కన్నీళ్లకు ఉన్న విలువ వేరు. అలాగే పొగాకు, ఆక్వా రైతులకు న్యాయం చేసినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. అదే జరిగితే ఆ రైతులంతా వైఎస్ జగన్ దగ్గరికి వెళ్లి తమ గోడు ఎందుకు వినిపిస్తారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొదట పొగాకు, ఆక్వా రైతుల వద్దకు జగన్ వెళ్లలేదు. వాళ్ళంతా ప్రతిపక్ష నాయకుడైన జగన్ వద్దకు వెళ్లి ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నామో వివరించారు. అప్పుడు మాత్రమే జగన్ వారి సమస్యల గురించి మాట్లాడారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రయత్నిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ దగ్గరికి రైతులు, ఉద్యోగులు వెళుతున్నారంటే తన ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందనే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించాలి. వారిలో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇవేవీ తీసుకోకుండా దుష్ప్రచారాన్ని ఎందుకో ఖండించలేదని, మంత్రులపై ఆగ్రహించడం వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? 1-2 సార్లు మంత్రులపై సీరియస్ అయితే భయంతో మెలుగుతారు. పదే కేబినెట్ భేటీల్లో అదే పరంపర కొనసాగితే సీరియస్ అనే దానికి విలువ ఉండదు. తన అసహనాన్ని, ఆగ్రహాన్ని మంత్రులు పట్టించుకునే పరిస్థితి వస్తుందని చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. మంచి చేసినా చెప్పుకోలేకపోతున్నామనేది చంద్రబాబు ఆవేదన. ఈ మాట ఇంకెవరైనా అంటే అర్థం చేసుకోవచ్చు. 10 పైసల పనిచేసి రూపాయి పబ్లిసిటీ పొందే తెలివితేటలు ఎవరికి ఉన్నాయో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. 2 ఏళ్లలో అద్భుతాలు సృష్టించామని చంద్రబాబు అనుకోవడం వల్ల కూటమికి రాజకీయ ప్రయోజనం ఉండదు. చంద్రబాబు పాలనలో గతంలో ఎన్నడూ జరిగిన అద్భుతాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలు అనుకోవాలి. తమ పాలనలో అద్భుతాలు జరుగుతున్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా వాస్తవాలేంటో తెలియని స్థితిలో ప్రజలు లేరు. కనుక క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా పాలకులు వ్యవహరిస్తే మంచిది. అలా కాకుండా తమ అభిప్రాయాల్ని ప్రజలపై రుద్దాలని అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రచారానికి కాలం చెల్లింది. మారింది తామే అని పాలకులు గుర్తించి ప్రజలకు మంచి చేయడంపై దృష్టి సారిస్తే మరోసారి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. కేవలం పబ్లిసిటీతో ప్రయోజనం పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని భావిస్తూ ఉంటే దానికి కారణాలేంటో చంద్రబాబు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు కూటమి నేతలపై అసహనం, ఆగ్రహం ప్రదర్శించాల్సిన అవసరం రాదు. పాలనలోనే ఎక్కడో లోపం జరుగుతోందని మంత్రుల తీరు ద్వారా చంద్రబాబు గుర్తిస్తే కూటమికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టే.